హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హ్మ్. హలో సార్. హాయ్. సార్, అనుష్క శెట్టి పైన మళ్ళీ పెళ్లి రూమర్స్ వస్తున్నాయి. ఏంటంటే కె. రాఘవేంద్రరావు గారు ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. సో, వాళ్ళ కొడుకు ఒక అన్‌సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే తన లిస్ట్‌లో ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి. 'సైజ్ జీరో' కూడా అనుష్క హ్మ్. గారు నటించింది ఫ్లాప్ మూవీయే. సో, తనని పెళ్లి చేసుకోవడానికి రెడీ అని చెప్తుంది అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. హ్మ్. దానిపైన మీ అభిప్రాయం? సక్సెస్ అన్‌సక్సెస్‌ఫుల్ కాకుండా యాక్చువల్‌గా అతను యాక్టర్‌గా ముందు ట్రై చేశారు. రామోజీరావు గారితోటి ఒక సినిమా తీయించి హ్మ్. చేశారంటే ఆయన తీయలేక కాదు. ఆయన 'నువ్వే కావాలి' అటువంటి సినిమాలు తీశారు కాబట్టి రామోజీరావు గారితోటి తీయించి హ్మ్. రిక్వెస్ట్ చేస్తే ఆయన చేశారు. పెద్ద డైరెక్టర్ అడిగాడు కాబట్టి వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయడంలో హ్మ్. అతని పేరు ప్రకాష్. కేఎస్ ప్రకాష్ అంటారు. ఓకే. రాఘవేంద్ర గారి ఫాదర్ పేరు. ఓకే. ఆయన కూడా పెద్ద డైరెక్టర్. హ్మ్. రాఘవేంద్ర గారి ఫాదర్ 'ప్రేమ్ నగర్' హ్మ్. చాలా పెద్ద డైరెక్టర్ ఆయన. సో, మంచి ఎక్స్‌పెన్సివ్ ఫిల్మ్స్ కింద తీసిన డైరెక్టర్. వాళ్ళ అబ్బాయే రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు కూడా మంచి మొదట స్మాల్ ఫిల్మ్స్ బాగుండేయి. హ్మ్. తర్వాత ఒకసారి లార్జర్ దెన్ లైఫ్ లాగా సినిమాలు తీయడం మొదలుపెట్టి ఎగ్జూబరెంట్‌గా బాగా రిచ్ ఫిల్మ్స్ తీసే డైరెక్టర్ ఎవరంటే ఇండియాలో హ్మ్. 'సుభాష్ ఘాయ్' అండ్ రాఘవేంద్రరావు సౌత్‌లో. ఓకే. ఆయన చాలా మంచి మంచి సినిమాలు తీశారు కాబట్టి 100కి పైనే 150 వరకు వెళ్ళిపోయినట్టున్నాయి. హ్మ్. వాళ్ళ అబ్బాయి అన్‌సక్సెస్‌ఫుల్ అనకూడదు. ఓకే. అతను కూడా మంచి సినిమాలే తీశాడు. హ్మ్. ఇప్పుడు 'మార్నింగ్ రాగా' అని సినిమా తీశాడు. హ్మ్. సో, అది రాజీవ్ మీనన్ కంప్లీట్ చేశాడు. డైరెక్టర్ వేరే ముందు. వాళ్ళకి వీళ్ళకి పడకపోవడం వలన కెమెరామెన్ కమ్ డైరెక్టర్ రాజీవ్ మీనన్. ఓకే. 'రోజా' కెమెరామెన్ చేశాడు 'రోజా' సినిమాకి. హ్మ్. మణిరత్నం దగ్గర చాలా సినిమాలు చేశాడు. ఆయన యాడ్ ఫిల్మ్ మేకర్. ఐశ్వర్య రాయ్ వాళ్ళందరిని ఇంట్రొడ్యూస్ చేశాడు. హ్మ్. అతను డైరెక్ట్ చేసి ఫినిష్ చేశాడు ఆ సినిమాని. 'మార్నింగ్ రాగా' ఇట్స్ సపోజ్ టు ఓకే. బి గుడ్ ఫిల్మ్. హ్మ్. అంటే థియేటర్‌లో చూసే అంతటి గొప్ప అటువంటి కమర్షియల్ ఫిల్మ్ కాకపోవచ్చు కానీ హ్మ్. ఆ డైరెక్టర్ మరి ఎందుకు తప్పుకున్నాడు? వాళ్ళకి ఎందుకు గొడవొచ్చింది? స్టార్ట్ చేసింది, కన్సీవ్ చేసింది అంతా వేరే. ఈ ప్రకాష్‌తో కూర్చొని. ప్రకాష్ అంటే రాఘవేంద్ర గారి అబ్బాయి. ఓకే. సో, అతని తర్వాత సిద్ధార్థను, కమల్ హాసన్ కూతురుతో పెట్టి కూడా సినిమా తీశాడు. పెద్ద సినిమా అది. ఓకే. అది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. దాని గురించి ఫెయిల్యూర్ అండ్ అన్‌సక్సెస్‌ఫుల్ అన్నారు. హ్మ్. అది 'శృతి హాసన్‌ను, సిద్ధార్థ' పెట్టి ఒక సినిమా తీశాడు. హ్మ్. బావుంటది అది యాక్చువల్‌గాను. సో, ఈ విధంగా టోటల్‌గా దాని తర్వాత 'అనుష్కతోటి' కూడా కనెక్షన్ ఏంటంటే 'సైజ్ జీరో' అనేది సినిమా తీయటం వలన అవును. అది టైటిలు బాలేదు. కాన్సెప్ట్ కూడా జనాలకి నచ్చలేదు. సో, ఆ హ్మ్. విధంగా అన్‌సక్సెస్‌ఫుల్ అని అన్నావు నువ్వు. చాలామంది అన్నారు కాబట్టి. సో, అదర్‌వైస్ ఈ ట్రైడ్ హిస్ బెస్ట్. యాక్టర్‌గా ట్రై చేసాడు. డైరెక్టర్‌గా ట్రై చేసాడు. కొంతమందికి ఫలిస్తాయి. అవి కొంతకాలం పోయిన తర్వాత మంచి సినిమాలని కూడా అనొచ్చు యాక్చువల్‌గా. ఓకే. సో, అతనికి ఈ అమ్మాయికి ఇప్పుడేదో ప్రపోజల్ అంటున్నారు. ఇప్పటికే ముదిరిపోయింది. తను ముదిరిపోయాడు. తనకు కూడా మొత్తం ఊడిపోయినాయి పైన. హ్మ్. మా బ్యాక్‌లు కూడా అలా ఊడిపోయినాయి. పైన హ్మ్. వాట్ యూ కాల్ దట్ బట్టతల వచ్చేసింది అతనికి. సో, అదర్‌వైస్ హి లుక్స్ గుడ్ గానీ ఇంకా వయసు పెద్దోడయిపోయినట్టుగా ఇప్పుడు అక్షయ్ ఖన్నా కాకుండా అక్షయ్ ఖన్నా ఒకడున్నాడు. ఓకే. అక్షయ్ కుమార్ కాకుండాను. హ్మ్. చాలా బావుంటాడు అతను. హ్మ్. అతని జుట్టు ఊడిపోయింది పాపం. వినోద్ హ్మ్. ఖన్నా కొడుకు. సో, ఆ కేటగిరీలో ఇతనికి కూడా ఊడిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడే ఉందొచ్చి బోలెడు మంది నుంచి వస్తుందది. ఓకే. మొన్న ఏదో ఒక థంబ్‌నెయిల్ చూసాను. ఎవరో అమ్మాయికి కడుపు చేసి అబార్షన్ పోర్నోగ్రఫీలు చేయించాడట. ఓకే. ఇక్కడ ఇందులో ఉంది. చాలా హ్మ్. పాపులర్‌గా హ్మ్. హ్మ్. ఇదవుతుంది. వైరల్ అవుతుంది. అతను ఇందులో సారీ సోషల్ మీడియాలో ఉంది. హ్మ్. సో, సో, మళ్ళా అది ఆ అమ్మాయి చెప్పినట్టు వీడికి హ్మ్. డైరెక్ట్‌గాను. ఆ! సో, ఆ హీరో పేరు నా నోటితో చెప్పలేను. సో, ఆడు చెప్పేసాడు. హ్మ్. హ్మ్. అలాగే చాలామంది ప్రభాస్ అని కొంతసేపు, అదని కొంచెం ఆ అమ్మాయి ముదిరిపోయింది. హ్మ్. యోగా చేసుకుంటా వచ్చింది ఇక్కడికి యోగా నేర్పడానికి. మెల్లిగా నాగార్జున చూసి బాగుంటుందని చెప్పేసి హ్మ్. సూపర్ సినిమాలో ఇందులో పెట్టినట్టున్నారు. అవును. దాని తర్వాత షీ బికేమ్ గుడ్ యాక్ట్రెస్. 'బాహుబలిలో' చేసేటప్పటికే ముదురు అంటే బాగా పెద్దదయిపోయింది. ఇప్పుడు హ్మ్. యంగ్‌స్టర్స్ దే వోంట్ రిలేట్. హ్మ్. అరుంధతి అప్పుడెప్పుడో యాక్ట్ చేసిన అనుష్కని ఇప్పుడు హీరోయిన్ హ్మ్. ఏంటి అంతా అయిపోయింది. ఓకే. ఒక ఏజ్‌లో వచ్చేసిన హీరోయిన్ కింద లెక్క. హ్మ్. సో, షీ ఈస్ నియరింగ్ 40స్ కూడా. సో, ఇప్పుడు పెళ్ళంటే ఇతను కూడా అంతే. ఇతను కూడా ముదురు బెండకాయే. హ్మ్. రాఘవేంద్ర గారి అబ్బాయి. చేసుకుంటే చేసుకోవచ్చు. అందులో పెద్ద న్యూస్ ఏం కాదు.